తక్కువ సమయంలో ఎక్కువ ప్రాసెస్ లేకుండా టేస్టీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో ఒకసారి వీడియోలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని 3 ఆనియన్స్ని చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 4 గ్రీన్ చిల్లీస్, కొద్దిగా కరివేపాకు, 2-3 లవంగాలు, 2-3 ఇలాయచి, ఒక బే లీఫ్ అండ్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 2 టమాటోస్ని చిన్నగా పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టమాటోస్ అన్ని మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న 1/2 kg చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా యాడ్ చేసి కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన చికెన్ మగ్గిపోయింది. దీంట్లో గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం లో ఫ్లేమ్ పైన మగ్గించుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.